మౌని అమావాస్య భారతదేశంలో ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. కోట్లాది మంది భక్తులు గంగా తీరానికి చేరి పుణ్యస్నానం చేసే మహాపర్వం. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రివేణి సంగమంలో 3,15,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. మాఘమేళా పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించింది యూపీ సర్కార్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. త్రివేణి సంగమం పరిసర ప్రాంతాలన్నీ సెక్టార్లుగా విభజించి భక్తుల రాకపోకల్ని క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. స్నాన ఘాట్ల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మౌని అమావాస్య సందర్భంగా భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. సాధారణ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు భారీ సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా మాఘమేళ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలతో భక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వైద్య సేవల్ని కూడా ముమ్మరంగా అందుబాటులో ఉంచారు. మాఘమేళ ప్రాంగణంలో వైద్య నిపుణుల బృందాలు, అంబులెన్స్లు, ప్రథమ చికిత్స కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏ చిన్న అసౌకర్యం ఎదురైనా వెంటనే స్పందించేలా ప్రత్యేక ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరగడంతో కొన్నిసార్లు సంగమ ఘాట్లను ఓవర్ క్రౌడ్ అయ్యాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తుల్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇతర ఘాట్లకు మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు. మాఘమేళ మొత్తం 800 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా 7 ప్రధాన సెక్టార్లుగా విభజించి నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద హరహర గంగే, హరహర మహాదేవ నినాదాలు మారుమోగుతున్నాయి. భక్తులపై అధికారులు హెలికాప్టర్ నుంచి పూల జల్లును సైతం కురిపించారు.